గణపతయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సర్పయాగం. సర్పకుడితో పెట్టుకుని కోటానుకోటులుగా సర్పాలను యాగాగ్నికి ఆహుతి చేశావు. ఇప్పుడు దేవీయజ్ఞం చెయ్యి. సృష్ట్యాదిలో విష్ణునూర్తి చేశాడు. అలా ఇప్పుడు నువ్వూ చెయ్యి. ఎలా చెయ్యాలో నేను చెబుతాను. చేయించడానికి సమర్థులైన యాజకులు ఉన్నారు. యజమానుడవై ఈ యజ్ఞం చేసి యజ్ఞఫలాన్ని నీ తండ్రికి ధారపోసి అతడి దుర్గతిని తొలగించు. విప్రావమాన పాపం వల్ల నరకం తప్పదు. దీనికి తోడు శాపదోషం ఒకటి. దుర్మరణం ప్రాప్తించింది నీ తండ్రికి. ఆకాశంలో కాదు, భూమిమీద కాదు, దర్భలపైనా కాదు, సంగ్రామంలో కాదు, గంగలో కాదు, సౌధంలో స్నానదానాది విహీనమైన మరణం పొందాడు నీ తండ్రి పరీక్షిత్తు. ఇది చాలా రకాలుగా దుర్మరణం, చాలా రకాలుగా నరక కారణం. జనమేజయ, కాలం ఆసన్నమయ్యిందని ముందుగా తెలవడం ఒక అదృష్టం. అలా తెలిసినప్పుడు ఏ సాధనా లేకపోయినా మనస్సు నిర్వేదాన్ని పొందాలి. వైరాగ్య భావన కలగాలి. ఇది పంచభూతాత్మక శరీరం. దీనితో నాకు ప్రమేయమేమిటి, సుఖమేమిటి, దుఃఖమేమిటి? ఇది రాలిపోతే రాలిపోనీ. నేను నిర్గుణుడను, విముక్తుడను. నశించేవి నశిస్తాయి. అందులో బాధపడాల్సిందేముంది? నేను బ్రహ్మను, సంసారిని కాను, సదా ముక్తుడను, సనాతనుడను. దేహంతో నాకు ఏ సంబంధమూ లేదు. కర్మానుబంధాలన్నీ శుభాలు కాని అశుభాలు కాని అన్నీ వదిలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ అతిఘోరమైన సంసార సంకటం నుంచి త్వరగా విముక్తుణ్ణయ్యాను. ఇలాంటి వైరాగ్యభావం పరీక్షిత్తుకి కలిగి ఉండాల్సింది. కలగలేదు. కలిగి ఉంటే స్నానదానాదులు లేకపోయినా దుర్మరణమయ్యేది కాదు, ముక్తికారకమే అయ్యేది. అయితే నాయనా, ఇలాంటి వైరాగ్యభావన కలగడమంటే అది అంత తేలిక పనికాదు. మహామహా యోగులే ఒక్కొక్కసారి తలకిందులవుతూ ఉంటారు. మీ తండ్రి మాట చెప్పాలా? ఈ దేహాన్ని రక్షించుకోవడం ఎలాగా? రాజ్యాన్ని శత్రువులపాలు కాకుండా చూసుకోవడం ఎలాగా? శాపం తప్పించి నన్ను బతికించేవాడెవడు? మంత్రజ్ఞుల, తంత్రజ్ఞుల, మణుల, మందుల, అందరినీ పిలిపించండి అంటూ సౌధాగ్రంలో కూచుని అన్ని రోజులూ ఆరాటపడ్డాడే తప్ప దేహమమకారాన్ని వదిలించుకోలేకపోయాడు. ఆ ఆరాటంలో స్నానం, సంధ్య, దానం, ధర్మం అన్నీ మరిచిపోయాడు. దేవీ స్మరణం లేదు, భూమి సైనం లేదు. మోహారణవంలో మునిగిపోయి సౌధంలోనే మరణించాడు. ఇవన్నీ నరకహేతువులే. కాబట్టి మీ తండ్రిని నువ్వే ఉద్ధరించాలి. నరకకూపం నుంచి తప్పించి సద్గతిని కల్పించాలి. శౌనకాది మహామునులారా, వ్యాసుడు ఇలా చెప్పేసరికి జనమేజేవిరి అంతరంగంలో ముఖం సుళ్ళు తిరిగింది. తండ్రికి ఉత్తమగతులు కల్పించకపోయాక ఎందుకూ నా బతుకు దండగా అనుకున్నాడు. వ్యాసమహర్షి, నువ్వు చెప్పిన యజ్ఞాన్ని చెప్పినట్టు నిర్వహిస్తాను. మా తండ్రికి స్వర్గం లభించాలి అని దృఢ నిర్ణయంతో అన్నాడు అని మరొక సమాచారం అడిగాడు. వ్యాసమహర్షి, దేవీ యజ్ఞాన్ని లోగడ సృష్టియాదిలో విష్ణుమూర్తి చేశాడన్నావు. సమర్థుడు, జగత్కారణుడు అయిన విష్ణువు ఈ యజ్ఞం ఎందుకు చేయవలసి వచ్చింది? అప్పుడతనికి సహాయం చేసినవారెవరు? బ్రాహ్మణులెవరు? ఎంతమంది? వేదవిధులైన ఋత్విక్కులెవరు? ఈ వివరాలన్నీ తెలియజెప్పు. విష్ణుమూర్తి చేశాడంటే గొప్ప మాటకదా. ఇది విన్నాక యజ్ఞం ప్రారంభిద్దాం అన్నాడు జనమేజయుడు. అలాగే చెబుతానంటూ వ్యాసుడు గొంతు సవరించాడు. జనమేజయ, శ్వేతద్వీపంలో త్రిమూర్తులు స్త్రీమూర్తులై జగదీశ్వరిని అర్చించారు. మళ్లీ తమ పురుషరూపాలను తిరిగి పొందారు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీ శక్తులను పొందారు. దివ్య విమానంలో మహార్ణవానికి తిరిగివచ్చారు. ధరామండలాన్ని సృష్టించారు. దానికి ఆధారంగా జగదీశ్వరీ శక్తి నిలిచింది. అందుకే దీనికి ధర అనే పేరొచ్చింది. ఇందులో మధుకైటబుల మేధస్సు, కొవ్వు కలిసింది కనుక మేధిని అనే పేరు ఏర్పడింది. విశాలంగా విస్తృతంగా ఉంది కాబట్టి పృథ్వీ అనే పేరు సిద్ధించింది. మహి అనే పేరు కూడా అందువల్లనే. దీన్ని శేషుడు తన మస్తకం మీద ధరించాడు. అటూ ఇటూ ఒరిగిపోకుండా నిలబెట్టడానికి ఇనుపగుండుల్లా పర్వతాలు ఆవిర్భవించాయి. అందుకే వాటికి మహీధరాలు అని పేరు. మణిమయ రత్నశృంగాలతో బహుయోజన విస్తారంగా బంగారు కొండను కల్పించింది జగదంబిక. దాన్ని మేరుపర్వతం అంటారు. మరీచి, నారదుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతుడు, దక్షుడు, వశిష్ఠుడు అనేవారు బ్రహ్మదేవుడికి పుత్రులు. మరీచికి కశ్యపుడు అనే సుతుడు జన్మించాడు.
దక్షుడికి 13 మంది పుత్రికలు కలిగారు. వారికి బహువిధాలుగా దేవతలు దైత్యులు జన్మించారు. అతి విస్తృతమైన కాశ్యపీ సృష్టి జరిగింది. అది మనుష్య పశు సర్పాది భేదాలతో విస్తరిల్లింది. బ్రహ్మదేవుడి శరీరంలో కుడిభాగం నుంచి స్వయంభూ మనువు ఆవిర్భవించాడు. వామభాగం నుంచి శతరూప అనే స్త్రీ జన్మించింది. ఆవిడకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే కొడుకులు కలిగారు. మరో ముగ్గులు అత్యంత సుందరాంగులు పుత్రికలుగా జన్మించారు. ఇలా బ్రహ్మదేవుడు సృష్టి జరిపి తనకోసం మేరుశృంగం మీద అతి మనోహరమైన సత్యలోకాన్ని నిర్మించుకున్నాడు. లక్ష్మీదేవితో కలసి నివసించడానికి క్రీడించడానికి అనువుగా విష్ణుమూర్తి అన్ని లోకాల కన్నా పైని వైకుంఠం నిర్మించుకున్నాడు. శివుడేమో కైలాసాన్ని ఏర్పరుచుకున్నాడు. భూతగణాన్ని సిద్ధం చేసుకుని పార్వతీ సహితుడై కైలాస పర్వత శిఖరం మీద విహరిస్తుంటాడు. త్రివిష్టపము అనే స్వర్గాన్ని మేరుశిఖరాలలో ఒకదానిపై నిర్మించి సురేంద్రుడికి నివాసంగా అందించారు. సముద్రమథనంలో పుట్టిన పారిజాతాన్ని, కామధేనువుని, 4 దంతాల ఐరావతాన్ని, ఉచ్చస్రవమనే గుర్రాన్ని, రంభాద్యప్సరసులను దేవేంద్రుడికి బహూకరించారు. ధన్వంతరి, చంద్రుడూ కూడా క్షీరసముద్రం నుంచే ఆవిర్భవించారు. వీరుకూడా తమ తమ దేవగణాలతో కలిసి స్వర్గంలోనే నివాసం ఏర్పరుచుకున్నారు. వీరంతా స్వర్గానికి ఆభరణాలు. దేవ, తిరియక్, మనుష్యభేదాలతో ఇలా ఈ సృష్టి ముప్పేటగా సాగింది. అండజములు, స్వేదజములు, ఉద్భిజములు, జరాయుజములు అనే 4 భేదాలతో జీవరాశి కర్మానుసారంగా సముత్పన్నమయ్యింది. సృష్టిని ఇలా జరిపి త్రిమూర్తులు తమ తమ నెలవులలో సుఖసంతోషాలు అనుభవిస్తూ విహరిస్తున్నారు. ఇలా ఉండగా ఒకరోజున విష్ణుమూర్తికి శ్వేతద్వీపము, మణిమండపము జ్ఞాపకం వచ్చాయి. ఆదిపరాశక్తిని దర్శించి స్త్రీభావం పొంది అర్పించి స్తుతించి దివ్యమంత్రోపదేశంతో పాటు లక్ష్మీదేవిని అందుకున్న అలనాటి సంఘటన స్మృతిపదంలో మెరిసింది. మహాదేవీ యజ్ఞం చెయ్యాలని కోరిక కలిగింది. బ్రహ్మ, మహేశ్వరులను, అష్టదిక్పాలకులను, వశిష్ఠ, కశ్యప, దక్ష, వామదేవ, బృహస్పతులను ఆహ్వానించి తన సంకల్పం తెలియజేశాడు. యజ్ఞ సంభారాలను పుష్కలంగా కల్పించాడు. శిల్పులను పిలిపించి మహావిభవం ఉట్టిపడేట్టు సుమనోహరంగా, సాత్వికంగా, విశాలంగా యజ్ఞమండపం నిర్మింపజేశాడు. 27 మంది వేదవిధులను ఋత్విక్కులుగా వరించాడు. వారు విస్తారమైన వేదికలలో అగ్నికుండాలను రగిలించారు. దేవీబీజ సమన్వితాలైన మంత్రాలను పఠించారు, జపించారు. శాస్త్రప్రకారం హవిస్సుతో హోమాలు చేశారు. అప్పుడొక అశరీరవాణి మృదుమధురంగా వినిపించింది. హే విష్ణవా, నువ్వు ఈ రోజునుంచి దేవతలలోకెల్లా ఉత్తమోత్తముడు అవుతున్నావు. బ్రహ్మాది సకల దేవతలు నిన్ను అర్పిస్తారు. మానవులంతా నీ భక్తులవుతారు. వారికి నువ్వే వరదుడివి. సర్వయజ్ఞాలలోనూ నువ్వు ముఖ్యుడివి. యాజకులు ప్రథమార్చన నీకే చేస్తారు. దానవపీడలు సంభవించినప్పుడు సకల దేవతలు నిన్నే ఆశ్రయిస్తారు. వేదపురాణాలన్నింటా నువ్వు పురుషోత్తముడివిగా కీర్తింపబడతావు. భూలోకంలో ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా నువ్వే అవతరించి ధర్మరక్షణ చెయ్యాలి. శ్రీదేవి భాగవతం ఎన్నో అమ్మవారి మహిమలతో కూడిన కథలతో అద్భుతంగా ఉంటుంది మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్లో. రోజుకు ఒక ఎపిసోడ్తో వస్తున్నా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.